మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మంటలు రేపుతోంది. తొలి రోజే బాక్సాఫీస్ వేడెక్కిపోతోంది. ఈ సెగను తట్టుకోలేకపోతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. బాహుబలి సినిమా తర్వాత మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ డే ఇలాంటి కలెక్షన్స్ చూస్తున్నామని, అందులోనూ హాలిడే, వీకెండ్ కాని రోజు రిలీజ్ అయినా సినిమా సెన్సేషన్కి తెరలేపుతోందని చెప్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి డ్యాన్సులే ప్రధాన ఆకర్షణగా నిలవడంతో ఫస్ట్ షో చూసిన వాళ్లే మళ్లీ థియేటర్కి వెళ్తున్నారని, 2-3 సార్లు చిరంజీవిని వెండితెరపై చూసేందుకు ఎగబడుతున్నారని చెప్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు టికెట్ ధర ఎంతైనా సరే దాన్ని లెక్క చేయటం లేదని, ముఖ్యంగా ఓవర్సీస్లో అన్నయ్యకి నీరాజనాలు పడుతున్నారని ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇక ఈ రోజు నడిచే షోలన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా బాహుబలి రికార్డు బీట్ చేస్తుందని చెప్తున్నారు. ఫస్ట్ డే తెలుగులో బాహుబలికి వచ్చిన కలెక్షన్స్ ఒక్కసారి పరిశీలిస్తే నైజాం 6.25 కోట్లు, సీడెడ్ 4.85 కోట్లు, వైజాగ్ 1.75 కోట్లు, ఈస్ట్ 2 కోట్లు, వెస్ట్ 2.15 కోట్లు, కృష్ణా 1.25 కోట్లు, గుంటూరు 2.55 కోట్లు, నెల్లూరు 0.95 కోట్లు, కర్ణాటక 3.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1 కోటి, ఓవర్సీస్ 8.5 కోట్లుగా కలెక్ట్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 55 కోట్లుగా నిలిచింది. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 సినిమా ఖచ్చితంగా ఈ రికార్డు బ్రేక్ చేస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాని చూస్తుంటే మొదటి రోజు ఫినిష్ అయ్యేసరికి 42 కోట్ల పైనే కలెక్ట్ చేస్తుందని, వరల్డ్ వైడ్గా చూసుకుంటే 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫిగర్స్ని చూసి మిగతా సినిమాల మార్కెట్ ఎలా ఉన్నా సరే పండగ అయ్యేసరికి మొదటి వారం 100 కోట్లు దాటిపోతుందని, ఇక చిరంజీవి అవలేలగా 250 కోట్ల మార్కెట్ని సింగిల్గా తెలుగులోనే కొట్టేసేటట్లు ఉన్నాడని ఖచ్చితంగా చెప్తున్నారు. Like and subscribe Eagle Media Works.